దేశ ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధికి స్టార్టప్లు అవసరమని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నామ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన వ్యవసాయాన్ని వ్యాపారంగా పరిగణించి అదనపు విలువ జోడించినప్పుడే లాభదాయకంగా మారుతుందన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వ్యవసాయ రంగంలో ఉన్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. భారతదేశంలో స్థిరమైన వ్యవసాయ స్టార్టప్ల నిర్మాణం అనే అంశంపై ఐసీఏఆర్, నార్మ్, ఏ ఐడియాతో కలిసి 2 రోజుల పాటు హైదరాబాద్ రాజేంద్రనగర్లో జాతీయ సదస్సును నిర్వహించింది. ఇందులో విద్యావేత్తలు, స్టార్టప్లు, ఇంక్యుబేటర్లు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, అభివృద్ధి ఏజెన్సీలు, రైతులు, విధాన రూపకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు పాల్గొని తమ నైపుణ్యం, అనుభవాలను పంచుకున్నాయి. వ్యవసాయ రంగం నీటి కొరత, సహజ వనరుల క్షీణత, కాలుష్యం వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటన్నింటికీ వ్యవసాయ అంకుర సంస్థలు పరిష్కారం చూపాలని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యంగా ఇవాళ ఈ నార్మ్, ఏ ఐడియా అంటే టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్, నామ్ కలిసి 2 రోజులు ఈ అంకుర సంస్థల్ని ఎలా సక్సెస్ఫుల్గా బిల్డప్ చేయాలి, అంకుర సంస్థలు రైతులకి, రైతు సోదరీమణులకు ఎలా ఉపయోగపడాలి, దాని ద్వారా వాళ్ళకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మేజర్గా అంకుర సంస్థలు స్టార్టప్స్ని బిల్డప్ చేయాలి. బికాజ్ మనం చాలా ఛాలెంజెస్ చూసాము. ఈల్డ్ గ్యాప్స్ ఉన్నాయి, అన్ని కమాడిటీలో ఉన్నాయి. మన తెలంగాణలో, ఆంధ్రాలో చూస్తే వాటర్ ఛాలెంజెస్, నేల సమస్యలు ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ని ఆపర్చునిటీస్గా ఎలా తీసుకోవాలంటే కొత్త ఇన్నోవేషన్స్, కొత్త థింకింగ్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కావాలి. అంకుర సంస్థలు సస్టైనబుల్గా ఉండాలి, ముందుకు వెళ్ళాలి అంటే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ గ్రూప్స్కి అనుసంధానం చేస్తూ ఒక లీడ్ ఫార్మరు, గట్టి ఫార్మర్, ఇన్స్పైరింగ్ ఫార్మర్ని తీసుకొని వాళ్ళని ఎలా చేస్తే ఇది ముందుకి ఓవరాల్ అగ్రికల్చర్ ముందుకు ఎలా వెళ్తుంది. జాబ్ ఆపర్చునిటీస్ యువతకి చాలా ఉంటాయి. రైతులకి ఫలసాయం చాలా ఎక్కువగా అందుతుంది. ఎందుకంటే కొంతమంది రైతులు సంతుష్టికరంగా లేరు, ఎందుకంటే ఇన్కమ్ తక్కువగా ఉంది. తర్వాత ఓవరాల్గా ఈ అంకుర సంస్థల్ని ముందుకు తీసుకెళ్ళి ఎఫ్పిఓస్ని ముందుకు తీసుకెళ్తే మన భారతదేశానికి ఒక వెల్త్ క్రియేషన్, అంటే మన మనీ ఎలా అగ్రి సెక్టర్ నుంచి ఎలా తీసుకురావాలి అనేది ఓవరాల్ ఉద్దేశం. ఫైనల్గా మేము పాలసీ తీసుకొచ్చి ఎలా కంట్రీలో అంకుర సంస్థల్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని పాలసీ రికమెండేషన్ తీసుకొచ్చి ఈ లెర్నింగ్స్ మనం దేశం మొత్తం నార్మ్ మీకు తెలుసు కదా, అందరూ ట్రైనింగ్కి వస్తారు 20,000 మంది. తర్వాత పాలసీ రూపంలో తీసుకొచ్చి ఎలా కంట్రీ లెవెల్లో ఆ స్టార్టప్స్ని బిల్డప్ చేయాలనేది ఉద్దేశం. వ్యవసాయ రంగంలో అద్భుతమైన అవకాశాలున్నాయి. అంకుర సంస్థల ప్రయోగాలు విజయవంతమయ్యేలా రైతులకు శిక్షణ ఇవ్వాలి. ప్రపంచ విత్తన మార్కెట్లో భారతదేశం వాటా 0.2% మాత్రమే ఉంది. ఇది గణనీయంగా పెరగాల్సిన అవసరముందని నూజివీడు సీడ్స్ లిమిటెడ్ చైర్మన్ ప్రభాకర్ రావు అన్నారు. వ్యవసాయ క్షేత్రంలో స్టార్టప్స్ గురించి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అంకుర సంస్థల్ని కొత్తగా కాలేజీ నుంచి చదువుకుని బయటకు వచ్చినటువంటి స్టూడెంట్స్ పర్సూ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ పెట్టారు నార్మ్ ఇన్స్టిట్యూట్లో. సో దాని గురించి డిస్కషన్స్లో భాగంగా కొన్ని అవకాశాలు మన దేశంలో వ్యవసాయ క్షేత్రంలో రాబోయే రోజుల్లో జరిగేటువంటి మార్పులు, ఆ మార్పుల వలన మనకు కలిగేటువంటి అవకాశాలు, వీటి గురించి చర్చించడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ రావడం ద్వారా, కొంత యాంత్రీకరణ జరగడం ద్వారా కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా వచ్చేటువంటి కొన్ని వస్తువులతో కానీ తక్కువ మంది వ్యవసాయ క్షేత్రంలో ఉన్నా కూడా మనకి వ్యవసాయం బాగా జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న వాళ్ళు వ్యవసాయ క్షేత్రంలో బాగా రాణించి వ్యాపారానికి రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సమస్యల గురించి మీకు తెలుసు. మనకి దిగుబడులు పెరగాలి, ఆ తర్వాత రైతుకి పండించినటువంటి పంటకి మంచి ధర రావాలి, ఏ పంటకైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ఆ పంటను పండించే దాని గురించి విషయాలు తెలియాలి ఫార్మర్కి. వీటన్నిటిలోనూ, ఈ సమస్యలన్నింటిలోనూ అవకాశాలు కూడా ఉన్నాయి. సమస్య, అవకాశాలు రెండు కలిసే ఉంటాయి. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ అవకాశం ఉంటుంది. అందుకని ఆ సమస్యని ఒక అవకాశంగా మలుచుకొని దానికి పరిష్కారం కనుక రైతుకి సూచించి రైతులను ఆ దిశగా తీసుకెళ్లే వాళ్ళు రాణిస్తారు.
దేశంలోని పలు అగ్రి స్టార్టప్లు, ఎఫ్పిఓలు, ఐకార్ ఇన్స్టిట్యూట్ల ఏబిఐలు, బ్యాంకు పరిశ్రమలు నార్మ్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పాల్గొన్నాయి. తమ ఉత్పత్తులు, సాంకేతికత ఈ సందర్భంగా ప్రదర్శించాయి. ఇందులో ముఖ్యంగా వ్యవసాయంలో పనులను తక్కువ ఖర్చుతో సులభతరంగా చేసేందుకు అనేక పనిముట్లు ఉన్నాయి. అలాగే రైతులు పండించే పంటలకు విలువలు జోడించి ఉప ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేస్తున్నాయి.